హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. సో కొంచెం కోడ్ చేసింది కాబట్టి వాయిస్లో కొంచెం తేడా ఉండే అవకాశం ఉంది. సో మీకు మెయిన్ పాయింట్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు గత 2 days నుంచి దీంతో బాధపడుతున్నా కాబట్టి కొంత మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందనే ఉద్దేశంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేడు హెచ్డబ్ల్యూఓ తుది ఫలితాలంటూ వార్త చూసుకోవచ్చు. మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను అయితే టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేయనున్నదంటూ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈరోజు దీనికి సంబంధించిన తుది ఫలితాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి మొత్తం పోస్టులు 581 పోస్టులకు 2022 డిసెంబర్లో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు 2024 జూన్లో అయితే రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. సో మనకు జిఆర్ఎల్ ర్యాంకు విడుదల చేసిన తర్వాత 4 విడతల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి నేటి ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన వారికి శాఖల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వనున్నారంటూ ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి తుది ఫలితాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే సర్కారు నౌకరీ బిందాస్ జిందగీ అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ ఒక్క పాయింట్ కోసమే యువత యవ్వనాన్ని కోల్పోతూ ఒక 10 సంవత్సరాల సంపాదన కూడా త్యాగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అయితే ప్రిపరేషన్లో కొనసాగడం జరుగుతుంది. ఎలాంటి ఒత్తిళ్లు ఎలాంటి టెన్షన్ లేవు కాబట్టి కొంత దీనికైతే యువత మొగ్గు చూపడం జరుగుతుంది. సో పని చేసినా చేయకపోయినా చల్తా జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఈ 2 పాయింట్ల మీదనే కొంత యువత ప్రభుత్వ ఉద్యోగాలకు కొంత ప్రిపరేషన్కు ముందుకెళ్ళడం జరుగుతుంది. సో డిగ్రీలు పీజీలు అయిపోయిన తర్వాత కూడా దాదాపు 10 నుంచి 15 ఏళ్ల వరకు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయితే కొనసాగించడం జరుగుతుంది. సో ఈ కాలంలో ఎంతో యవ్వనాన్ని కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా సంపాదించే వయసును కూడా కోల్పోవడం జరుగుతుంది. సో మరి ఇలాంటి త్యాగాలతోటి ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం కావడానికి ప్రధాన కారణం పని చేసినా చేయకపోయినా చల్తా జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ అనే వార్తమేనే మనకు కొంత యువత అయితే నష్టపోతుందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాసం అంటూ వార్త చూసుకోవచ్చు. నేడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే obmms.gov.inలో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ఏప్రిల్ 5వ తేదీ వరకు అప్లికేషన్కి అయితే గడువు ఉంది. సో దీనికి స్వయం ఉపాధికి కొంత అవకాశం అయితే కల్పించబోతుంది. ఇదైతే మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు. సో నిరుద్యోగ యువత కొంత పెట్టుబడితోటి స్వయం ఉపాధి కల్పనకు ఇదైతే కొంత సహాయ సహకారం అయితే అందించబోతుంది. రాజీవ్ యువ వికాసం దీనికి సంబంధించి అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే అంబేద్కర్ యూనివర్సిటీ ఎంబీఏ అడ్మిషన్ కౌన్సిలింగ్ రేపు అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ 20న పీజీ గురుకుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు. దరఖాస్తు గడువు అయితే మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. అదేవిధంగా మన 3 మాల్ అంటూ వార్త చూసుకోవచ్చు. స్టోన్ హెంజ్ సరసన మన 3 మాల్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచ ఖ్యాతికి అడుగు దూరంలో 3 మాల్ నిలువురాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కే అవకాశం. యునెస్కో గుర్తింపు ప్రక్రియలో సానుకూల పరిణామాలు ఇటీవలే తాత్కాలిక జాబితాలో చోటు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఫ్రీ టైం ఉంటే ఒకసారి దీని గురించి అయితే చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది కాలమానానికి సంబంధించి ఆనాటి రాతి యుగంలోనే దీనికి పునాదులు పడ్డాయంటూ కొంత వార్త చూసుకోవచ్చు. సో దీనిపైన యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పాలని ఉన్న కొంత గొంతు సహకరించడంతో మీకు వివరించలేకపోతున్నాను. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే సాయుధ దళాల్లో భద్రతనిచ్చే కురుడు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు 357 పోస్టులతో సిఏపిఎఫ్ ఏసీ నోటిఫికేషన్ విడుదల అంటూ ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ అర్హతతో గ్రూప్ ఏ హోదా కొలువుకు అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకునే వారంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 25 వరకు ఉంది. సో ఇది డిగ్రీ క్యాడర్ మీద మంచి పోస్టులు తప్పకుండా అప్లై చేసుకొని రాసే ప్రయత్నం చేయండి. సో ఈసారి మిస్ అయినా కూడా నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవైతే మంచి క్యాడర్ పోస్టులు. అదేవిధంగా గ్రూప్ 1పై అనుమానాలు నివృత్తి చేయాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. గ్రూప్ 2లో 13,000 మందిని ఎందుకు అనర్హులుగా ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్న అంటూ వార్త చూసుకోవచ్చు. సో మరి వీరి ప్రభుత్వ హయాంలో స్పష్టంగా అవకతవకలు జరిగాయని చెప్పి మనకైతే కనపడడం జరిగింది. సో దీనిపైన నోరు విప్పని ప్రతిపక్షాలు ఈరోజు గొంతైతే ఎత్తడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ మరి తప్పును కొంత వెలికి తీసే ప్రయత్నం జరగాలి. సో వీరి హయాంలో కప్పిపుచ్చడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న వాటి మీద కొంత ప్రశ్నించడం అనేది హర్షించదగ్గ విషయమే. సో మరి దీనికి సంబంధించి కూడా కొంత వివరణ అయితే టీఎస్పీఎస్సీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గ్రూప్ 1 అభ్యర్థుల సందేహాలకు క్లారిటీ ఇవ్వాలంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం వారికి అన్యాయం అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు గత వారం రోజుల్లో చూసుకుంటే తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందంటూ మనకు ప్రధానంగా అయితే వార్తల్లో రావడం జరుగుతుంది. దీనిపైన టీజీపీఎస్సీ కూడా కొంత స్పందించి తెలుగు మీడియం వారు ఎంతమంది రాశారు, ఎంతమందికి ఎన్ని ర్యాంకులు రావడం జరిగింది, సో ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా రాశారు, దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి వివరణ ఇచ్చే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే
అభ్యర్థుల యొక్క అనుమానాలకు నివృత్తి చేసే బాధ్యత టీఎస్పీసీ పైన ఉంది కాబట్టి సో ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా మనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే చంద్రయాన్ 5కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ అంటూ చూసుకోవచ్చు. ఇస్రో చీఫ్ నారాయణన్ వెల్లడి. చంద్రయాన్ 5 మిషన్కు కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిందంటూ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అయితే వెల్లడించడం జరిగింది. చంద్రుడిపై అధ్యయనానికి చంద్రయాన్ 3లో 25 కిలోల రోవర్ను పంపించగా చంద్రయాన్ 5లో మాత్రం 250 కిలోల రోవర్ను పంపించనున్నట్టు ఆయన పేర్కొనడం జరిగింది. సో మనకు చంద్రయాన్ 3 మిషన్లో మాత్రం 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగిన విషయం మనకు తెలిసిందే. సో 3 రోజుల కిందటే చంద్రయాన్ 5కి కేంద్రం కూడా ఆమోదం తెలిపిందంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జపాన్ సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2020లో చంద్రయాన్ 4ను ప్రయోగించనున్నట్టు మనకు వెల్లడించడం జరిగింది. సో ఇందులో ప్రతి పాయింట్ కరెంట్ అఫైర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆర్మీ ఆహ్వానిస్తున్నట్టు మరొక వార్త కూడా తీసుకోవచ్చు. అగ్నివీరుల నియామకాలకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. సో ఇదైతే నిరుద్యోగ యువతకు కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మనకు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10 వరకు ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చి 250 రూపాయలు. ఆన్లైన్ పరీక్షలు అయితే మనకు జూన్లో ఉంటాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మరిన్ని వివరాల కోసం joinindianarmy.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలతోటి మన ఛానల్లో అయితే వీడియోలు అందుబాటులో ఉన్నాయి. సో మరొక వీడియో కూడా మీకు నా గొంతు కొంచెం సవరించుకున్న తర్వాత మీకు మరింత వివరాలతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో స్కామ్ అంటూ వార్త చూసుకోవచ్చు. నియామకంలో విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ పెద్దల చేతివాటం, స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఆరోపణ, సమగ్ర విచారణకు డిమాండ్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఇందులో కొంత అయితే అవకతవకలు కొంత ఆస్కారం ఉంది కాబట్టి సో దీనిపైన కూడా పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేసే ప్రయత్నం చేయాలి. సో మరి దీనిపైన ప్రభుత్వం ఎంతవరకు వివరణ ఇస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సునీత విల్మోర్ల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం అంటూ వార్త చూసుకోవచ్చు. దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకి రాబోతుంది. సో కరెంట్ అఫైర్లో మాత్రం దీని గురించి చాలా వివరాలు అయితే అడిగే అవకాశం ఉంది. సో మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన క్రూ-10 వ్యోమగాములు అంటూ ఇవ్వడం జరిగింది. ఐఎస్ఎస్లోకి చేరుకున్న వ్యోమగాములతో సంతోషాన్ని పంచుకుంటున్న సునీత విలియమ్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇద్దరైతే మనకు అంతరిక్షంలో మిగిలిపోవడం జరిగింది. సో వారిని తీసుకొచ్చేందుకు క్రూ-10 అయితే ప్రయోగించడం జరిగింది. సో దీనిపైన మరిన్ని వివరాలతోటి ప్రత్యేకమైన వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా టీ తాగేందుకు రైలు దిగి 22 ఏళ్ళు వెట్టిలో మగ్గి అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే చాలా వరకు కడిచి వేసే విషయం అనుకోవచ్చు. ఎందుకంటే తమిళనాట ఓ తెలుగోడి దీనగాథ కుటుంబం చెంతకు చేర్చిన అధికారులు అంటూ ఇవ్వడం జరిగింది. సో 22 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం తమిళనాడు వెళ్తూ మార్గ మధ్యంలో టీ కోసం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత రైలు ఎక్కడ మిస్ అయింది. సో అతనికి ఈ రోజుల్లోనే చాలామంది కొంత అవగాహన లేదు. ఆ రోజుల్లో ఇతనికి పూర్తి అవగాహన లేకపోవడంతో సో అక్కడ ఒకరిని ఆశ్రయించడంతో వారు పనిలో పెట్టుకొని వెట్టి చాకరీ చేయించుకోవడం జరిగింది. సో ఇతని మీద కొంత కథనం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం స్పందించి అతని సొంత గ్రామానికి చేర్చే ప్రయత్నం జరిగింది. సో దీనిపైన పలు కథనాలు అయితే పలు ఛానళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూసి ఇలాంటి పొరపాట్లు కూడా మనం చూస్తున్న జీవితాల్లో సో మన పక్క వాళ్ళ జీవితాల్లో కొన్ని జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి సో కొంత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే భారత రాజ్యాంగ ప్రవేశికపై సుప్రీంకోర్టు తీర్పులు వివాదాలకు సంబంధించి కొన్ని పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రవేశిక పైన కొన్ని కేసులు జరిగినాయి కాబట్టి వాటికి సంబంధించి అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటిపైన ఖచ్చితంగా ఏదో ఒక కేసు విషయంలో గోరఖ్నాథ్ కేసు కానీ, కేశవానంద భారతి కేసు కానీ, ఎక్సెల్ వేర్ కేసు కానీ, ఈ విధంగా మనకు అరుణారాయ్ కేసు 2002కు సంబంధించి కూడా చాలా పాయింట్లు అయితే ఏదో ఒక కేసు గురించి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీటిని అయితే పూర్తి అవగాహన తీసుకునే ప్రయత్నం చేయండి. చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.